హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పనులు అనేవి ఇంకా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లైన్స్కి ఇంకా లూప్ లైన్స్ అనేది కనెక్ట్ కావాలి ఫ్రెండ్స్. ఒకటి కరీంనగర్ టు నిజామాబాద్ వైపు వెళ్ళే మెయిన్ మార్గం తోటి ఈ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3కి లూప్ లైన్ అనేది కనెక్ట్ కావాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం కొత్తపల్లి టు మనోహరాబాద్ ఏదైతే రైలు మార్గం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ఇక్కడ నుంచి మనకు ట్రైన్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ ట్రైన్ వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి రావాలంటే ఇక్కడ మెయిన్ లైన్ తోటి మనకి లూప్ లైన్ కనెక్ట్ అవ్వాల్సి ఉంది. ఈ కనెక్ట్ అవ్వాల్సిన పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా మీరు లాస్ట్ వీడియో చూసినప్పుడు ఏదైతే ఎలాగ ఉందో ఇప్పటివరకు కూడా అంత కొంత ప్రోగ్రెస్ ఉంది, కానీ ఇంకా ఈ వర్క్స్ అనేది మొత్తం పూర్తి కావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినటువంటి ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఇవి ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గంలో కొత్తపల్లి రైల్వే జంక్షన్లో వేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఇవి. ఈ ఎలక్ట్రిక్ పోర్ట్స్ వర్క్స్ అయితే కొంతవరకు అయితే పూర్తయ్యాయి. ఇక్కడ మనకి పూర్తి కావాల్సిన పనులు ఎలక్ట్రిఫికేషన్ పనులు మరియు ఈ మెయిన్ లైన్ తోటి ఈ లూప్ లైన్కి కనెక్టింగ్ అనేది కావాల్సి ఉంది. కొత్తపల్లి రైల్వే జంక్షన్ కొత్త స్టేషన్ బిల్డింగ్ అన్ని పనులు పూర్తి చేసుకొని ఇనాగ్రల్ సెరమనీకి సిద్ధమైంది. 2 months బ్యాకే ఇది మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది విత్ టికెట్ బుకింగ్ కౌంటర్స్తో సహా. ఇనాగ్రల్ సెరమనీ అనేది తొందరలోనే ఉండబోతుంది. ఆ డేట్ అనేది మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్నది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు వైపులా మనకి పోల్స్ అనేది అమర్చారు. ఇవి ఇప్పుడు వీటిపైన మనకి ఈ పవర్ కేబుల్ ఏదైతే ఉందో పవర్ కేబుల్ కనెక్ట్ కావాల్సి ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ అటు చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనుల కారణంగా 2 years నుంచి మనకి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఏ ట్రైన్ అనేది హాల్టింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. అది గూడ్స్ ట్రైన్ కానివ్వండి, మెమో ట్రైన్ కానివ్వండి, డెమో ట్రైన్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అయినా కానివ్వండి, ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో మనకి హాల్టింగ్ అనేది లేదు. లాస్ట్ ఇయర్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ అటువంటి కాజ్పేట టు దాదర్ ఆ ట్రైన్ కూడా ఇక్కడ హాల్టింగ్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వాటర్ వస్తున్నట్లే చూద్దాం. ఇక్కడ ట్యాప్ ఉంది కానీ వాటర్ అయితే రావట్లేదు. ఇక్కడ కూడా సేమ్ సీన్, ఇక్కడ కూడా వాటర్ అనేది రావట్లేదు. మన కరీంనగర్లో సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఒక కొమరవెల్లి రైల్వే స్టేషన్లో మాత్రమే వాటర్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు మన ఛానల్లో వచ్చిన అన్ని వీడియోస్లలో ఏదైతే స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయో ఈ రెనోవేషన్ వర్క్స్ ఈ జరుగుతున్న స్టేషన్లలో మనకి ఓన్లీ కొమరవెల్లి రైల్వే స్టేషన్లో మాత్రమే వాటర్ అనేది వస్తున్నది. మిగతా స్టేషన్లో అయినటువంటి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మరియు కొత్తపల్లి రైల్వే జంక్షన్లో వాటర్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఏ ట్రైన్కి హాల్టింగ్ ఎందుకు లేదు అనేది, ఇక్కడ ఏ ఎలక్ట్రిక్ ట్రైన్ రావాలన్నా కూడా మనకి ఈ ఏదైతే పవర్ సప్లై ఉంటుందో ఈ పవర్ సప్లై వర్క్స్ అనేది కంప్లీట్ కావాలి. కానీ రైట్ నో స్టిల్ యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు May 1st, 2025 వరకు కూడా మన కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి కాలేదు. ఏ ఎలక్ట్రిక్ ట్రైన్ రావాలన్నా కూడా మనకి పవర్ కేబుల్ అయితే ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఉంటాయో ఇవి మొత్తం పూర్తి అయితేనే మనకి మెమో ట్రైన్ కానివ్వండి, ఇటు సూపర్ ఫాస్ట్ అయినటువంటి ఇది కాజిపేట దాదర్ ఇంకా ట్రైన్ అది ప్రారంభం కాలేదు. ఆ ట్రైన్ రావాలన్నా కూడా మనకి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది పూర్తి కావాలి. కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇక్కడ పూర్తి కాలేదు. మీరు చూసారా ఫ్రెండ్స్, 2 షేడ్స్ ఎలాగైతే ఉందో ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది ఇలాగే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కవర్ చేస్తూ వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఏదైతే పవర్ కేబుల్ ఉందో ఇది కనెక్ట్ కావాల్సి ఉంది. ఇప్పుడు వీటి పనులే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మన కొత్తపల్లి జంక్షన్ పూర్తి స్థాయిలో మనందరికీ అందుబాటులో రాబోతుంది. ఇక్కడ నుంచి కొత్త ట్రైన్లు కూడా మొదలు కాబోతున్నాయి. నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఎంత చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 పైకి వెళ్తున్నాను. ఈ కరీంనగర్ టు నిజామాబాద్ మెయిన్ లైన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇటువైపు కూడా మనం లాస్ట్ వైపు చూసినప్పుడు వర్క్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు, కానీ ఇప్పుడు ఎంతవరకు వచ్చాయని మీకు చూపించబోతున్నాను. ఇకైతే టైల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫ్లోరింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఈ సెంట్రల్ సిస్టమ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ రావాలంటే కూడా ఈ మెయిన్ లైన్ ఏదైతే ఉందో కరీంనగర్ టు నిజామాబాద్ ఈ లైన్కి మనకి సెంట్రల్ లాగింగ్ సిస్టమ్స్, ఈ
ఈ లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ కనెక్ట్ అవ్వాల్సిన వర్క్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి పెండింగ్ వర్క్స్ మొత్తం పూర్తి చేసుకుంటేనే మనకి పూర్తి స్థాయిలో ఇక ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అన్నిటిపైన కూడా మనకి మెమో ట్రైన్ కానివ్వండి, డెమో ట్రైన్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, గూడ్స్ ట్రైన్ కానివ్వండి, ఈ ఏ ట్రైన్కైనా హాల్టింగ్ ఉండాలన్నా కూడా మనకి ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలన్నా కూడా ఈ లూప్ లైన్ వర్క్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ లూప్ లైన్ వర్క్స్ ఇవి ఈ మెయిన్ లైన్తో కనెక్ట్ అయ్యే లూప్ లైన్ వర్క్స్ మన ప్లాట్ఫామ్ వరకు తీసుకొచ్చే ట్రైన్ ఏదైతే ఉందో ఇవి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయితేనే మనకి అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఈ ట్రైన్స్ అనేవి వస్తాయి. అప్పటి వరకు ఈ కొత్తపల్లి జంక్షన్లో నో స్టాపింగ్స్ టు ఎనీ ట్రైన్స్. స్టాపింగ్ అనేది ఏ ట్రైన్కి కూడా ఇక్కడ లేదు. ఇప్పుడు నేను సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను ఫ్రెండ్స్, చూసినారు కదా. ఇటువైపు కూడా ఎలక్ట్రిక్ వర్క్స్ అనేది ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ పోర్ట్స్ చేశారు, కానీ ఇంకా పవర్ కేబుల్ అయితే రాలేదు. ఇప్పుడు నేను థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. ఇది థర్డ్ ప్లాట్ఫామ్ రైల్వే ట్రాక్. ఇది చూస్తున్నారు కదా లూప్ లైన్. ఇది ఈ లూప్ లైన్ కూడా అక్కడ మెయిన్ లైన్ కరెక్ట్ కావాల్సి ఉంది. అటు కరీంనగర్ నిజామాబాద్ ఏదైతే రైల్వే లైన్ ఉందో మెయిన్ లైన్ అక్కడ నుంచి ఇటు ఈ లూప్ లైన్ మీదకి రావాల్సి ఉంది. అక్కడ కనెక్ట్ అయితేనే ఈ లూప్ లైన్ మీదుగా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వస్తుంది. ఏ ట్రైన్ అయినా డెమో ట్రైన్, మెమో ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి రావాలంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ లైన్కి ఈ లూప్ లైన్ అనేది కనెక్ట్ కావాల్సిందే. ఇప్పుడు కొత్తపల్లి జంక్షన్లో మనకి మెయిన్ వర్క్స్ పెండింగ్ ఉన్నవి ఏంటంటే మనం ఇంతకు ముందు మా వీడియోలో చెప్పుకున్నట్టుగా ఒకటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇంపార్టెంటే. ఈ మెయిన్ లైన్ నుంచి ఈ లూప్ లైన్ కనెక్ట్ అవ్వడం, ఈ 2 వర్క్స్ మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. మీరు లాస్ట్ వీడియో చూసినప్పుడు కూడా ఈ వర్క్స్ అనేది ప్రారంభం అయ్యాయి, కానీ ఇంకా ఇక్కడైతే పూర్తి కాలేదు ఫ్రెండ్స్. ఇది త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన అప్కమింగ్ వీడియోస్లో మనం ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ను ఎప్పుడు పునః ప్రారంభించుకోబోతున్నాం అనేది మీకు నేను మన వచ్చే వీడియోస్లో చెప్తాను. మీకు నేను ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ 150 కిలోమీటర్ రైలు మార్గంలో మనకు ఇక్కడ నుంచి అరవల్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి మనోహరాబాద్ జంక్షన్ ఏదైతే 150 కిలోమీటర్ రైలు మార్గం ఉందో వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 4th అండ్ ఫేజ్ 5th పనులు ఏదైతే 4th ఫేజ్ ఉందో సిద్దిపేట సిరిసిల్ల, అలాగే 5th ఫేజ్ వచ్చేసి సిరిసిల్ల టు కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఈ 2 ఫేజెస్ పనులే జరుగుతున్నాయి ఇక్కడ, 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్. ఈ పనులు ఏదైతే 76 కిలోమీటర్స్ 75 కిలోమీటర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సిద్దిపేట వరకు. ఆ ట్రైన్ కూడా నడుస్తున్నాయి. ఈ 76 కిలోమీటర్ల రైలు మార్గం మాత్రమే త్వరగా పూర్తి కావాల్సి ఉంది. మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాల్సింది ఇక్కడ ఫ్రెండ్స్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకు వచ్చేది ఇక్కడే. ఇప్పటి వరకు కూడా మన కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ఇంకా మొదలు కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఈ ప్రధానంగా మనకి 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 ప్లాట్ఫామ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వచ్చేది ఇందాక మీకు చూపించిన ప్లేస్లో వస్తుంది. వాటి పనులు స్టార్ట్ అయినాక మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఒక్కసారి మనకు కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు మొత్తం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా పెరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మలం ఉన్నటువంటి సింగిల్ ట్రాక్ బ్రాడ్గేజ్ రైలు మార్గం ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం. ఇది 6 జిల్లాల ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా ఉండబోతుంది. అలాగే అత్యంత ముఖ్యమైన రైల్వే మార్గం కూడా ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం ఉండబోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.